ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి ఎవరైతే వికలాంగ పెన్షన్ పొందుతున్న వాళ్ళున్నారో వాళ్ళకి, అలాగే రూ. 15,000 హెల్త్ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి. వీరిలో చాలా మందికి ప్రభుత్వం నోటీసులైతే జనరేట్ చేసి సదరు రీవెరిఫికేషన్‌కైతే అటెండ్ అవ్వమనేది చెప్పింది. వికలాంగ పెన్షన్‌దారులకైతే వారు ఏ రోజు ఏ హాస్పిటల్‌కి అటెండ్ అవ్వాలి అని నోటీసులైతే అందజేసి ఆ రోజు హాస్పిటల్‌కైతే రీవెరిఫికేషన్ కోసం అయితే అటెండ్ అవ్వమనేది చెప్పింది. ఇక రూ. 15,000 పెన్షన్ పొందుతున్న హెల్త్ పెన్షన్‌దారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం డాక్టర్లే నేరుగా ఇంటి వద్దకే వచ్చి రీవెరిఫికేషన్ అయితే చేశారు. ఇలా అందరికీ కూడా రీవెరిఫికేషన్ అయితే పూర్తయిపోయింది కాబట్టి, వారిలో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు ఇలాంటి వివరాలతో ప్రభుత్వం ఆ లిస్ట్ అనేది సచివాలయ సిబ్బంది లాగిన్‌కైతే పంపడం జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఎవరైతే పెన్షన్‌కి అనర్హులు ఉన్నారో వారికి ప్రభుత్వం నోటీసులైతే అందజేసి 2025 సెప్టెంబర్ నెల నుంచి వారికి పెన్షన్ అనేది రద్దు చేయనుంది. సదరన్ రీవెరిఫికేషన్‌కి సంబంధించి నోటీసులు అందుకుని రీవెరిఫికేషన్‌కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ ఆ పెన్షన్ అనేది హోల్డ్‌లో అయితే ఉంచేశారు. అంటే వారు రీవెరిఫికేషన్‌కి వెళ్ళకుండా అలా ఉండిపోతే ఆ హోల్డ్‌లో ఉన్న పెన్షన్ అనేది మొత్తం క్యాన్సిల్ అయితే చేసేస్తారు. ఇక ఇప్పుడు రీవెరిఫికేషన్‌లో ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ప్రభుత్వం నోటీసులు అందివ్వనుంది. అలాగే వారికి మళ్ళీ అవకాశం కూడా కల్పించనుంది. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా వికలాంగ పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించి చూసినట్లయితే ఎవరికైతే ఈ రీవెరిఫికేషన్‌లో వికలాంగత్వ పర్సెంటేజ్ అనేది అంటే సదరన్ సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ అనేది 40% కంటే తక్కువగా ఉన్నట్లయితే అలాంటి వారికి ఆ పెన్షన్ అనేది తొలగించేందుకు ప్రభుత్వం నోటీస్ అయితే అందిస్తుంది. అలాగే 40% కంటే తక్కువగా ఉన్న సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా అందిస్తుంది. ఇక్కడ నోటీస్‌లో ఏమని పేర్కొంటారంటే మీకు రీవెరిఫికేషన్‌లో ఈ సదరం పర్సెంటేజ్ అనేది 40% కంటే తక్కువగా ఉంది కాబట్టి, మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేస్తున్నాము. వచ్చే నెల 2025 సెప్టెంబర్ నెల నుంచనైతే పేర్కొంటారు. అలా 40% కంటే తక్కువ ఉన్న వారికి ఆ పెన్షన్ అనేది తొలగించేందుకు ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్‌దారులకైతే నోటీసులైతే అందివ్వనుంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఇనెలిజిబుల్ అయ్యారో పెన్షన్‌దారులు అలాంటి వారికి మరొక అవకాశం అయితే కల్పించింది. అది ఏ విధంగానో చూద్దాం. వికలాంగుల కేటగిరీలో పెన్షన్ పొందుతూ పర్సెంటేజ్ అనేది 40% కంటే తక్కువగా ఉన్నట్లయితే అలాంటి వారు గనక మేము అర్హులమే. మాకు పర్సెంటేజ్ అనేది తక్కువగా వేశారు. మాకు 40% కంటే ఎక్కువగానే వికలాంగ శాతం అనేది ఉంటుంది అని మీకు అనిపిస్తే గనక మీరు అప్పీల్ అయితే చేసుకోవచ్చు. అంటే ఫిర్యాదు అయితే చేయొచ్చు. దానికి సంబంధించి ఆప్షన్ అనేది ఎంపీడీఓ లాగిన్‌లో ఇస్తామనేది చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే నోటీసులు అందుకున్న వాళ్ళు ఉన్నారో అంటే పెన్షన్ తొలగించేందుకు నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరైనా మేము అర్హులమే అని అనుకుంటే గనక అలాంటి వారు సచివాలయ సిబ్బందిని అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ అయితే గనక మీకు ఏదైతే ఫిర్యాదు చేయడానికి ఆప్షన్ ఉందో దాని ద్వారా ఫిర్యాదు అయితే చేయడం జరుగుతుంది. అంటే అప్పీల్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీకు కూడా పెన్షన్ అయితే తిరిగి మంజూరు చేస్తారు. ఇక 40% కంటే తక్కువ పర్సెంటేజ్ ఉండి పెన్షన్‌కి ఇనెలిజిబుల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇచ్చింది. అది ఏ విధంగా అంటే 40% కంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళలో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికీ పెన్షన్ రాకుండా క్యాండిడేట్ యొక్క వయసు అనేది 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ క్యాండిడేట్ వచ్చేసి వృద్ధాప్య పెన్షన్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఆ క్యాండిడేట్‌కి వృద్ధాప్య పెన్షన్ అయితే మంజూరు చేయనుంది. ఇక 40% కంటే ఎక్కువ వికలాంగ శాతం ఉన్నట్లయితే ఆ క్యాండిడేట్‌కి అంటే ఆ పెన్షనర్‌కి ఎప్పటిలాగానే రూ. 6,000 పెన్షన్ అయితే అందుతుంది. అలాగే సదరం సర్టిఫికేట్ కూడా మంజూరు చేస్తారు. అంటే కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా అందివ్వడం జరుగుతుంది. ఇక రూ. 15,000 హెల్త్ పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా పెన్షన్ తొలగించేందుకు నోటీసులు అయితే అందివ్వనుంది. ఇక్కడ ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ ఏంటంటే ఎలిజిబుల్ అంటే ఏంటంటే ఎవరైతే అంటే ఈ హెల్త్ పెన్షన్‌కి ఎలిజిబుల్ ఏంటంటే వారి యొక్క వికలాంగ శాతం అనేది 85% కంటే ఎక్కువ ఉండి వాళ్ళు బెడ్ రిడెన్ అయితే అంటే మంచం మించి లేవలేని స్థితిలో ఎప్పుడు లేవలేరు వాళ్ళకి పారాలిసిస్ అయినా అయ్యుండాలి. లేదంటే నరాల బలహీనత ఇది ఏదైనా కారణం చేత వారు మంచం మించి లేవలేని స్థితిలో ఉండి వారికి సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్ అనేది 85% కంటే ఎక్కువ వస్తున్నట్లయితే వారికి ఎప్పటిలాగానే రూ. 15,000 పెన్షన్ అయితే అందిస్తారో అలాగే కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇక ఈ రూ. 15,000 పెన్షన్‌కి ఇనెలిజిబుల్ అంటే ఎవరంటే 85% కంటే తక్కువ సదరం పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రూ. 15,000 హెల్త్ పెన్షన్‌కి అయితే ఇనెలిజిబుల్ కాబట్టి అలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం నుండి నోటీసులు అయితే జనరేట్ అవుతాయి. మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే నెల నుంచి తొలగించేస్తారు అని నోటీసులో అయితే పేర్కొంటారు. సో, ఇలా నోటీసులు అందుకున్న వారిలో ఎవరైనా ప పర్సెంటేజ్ అనేది అంటే నోటీసులు అందుకున్న వారిలో పర్సెంటేజ్ అనేది 40% నుంచి 85% మధ్య ఉన్నట్లయితే ఆ పెన్షనర్ వచ్చేసి వికలాంగ పెన్షన్‌కి ఎలిజిబుల్ కాబట్టి వికలాంగ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. ఇక వారి యొక్క పర్సెంటేజ్ అనేది అంటే వికలాంగ శాతం అనేది 40% కంటే తక్కువగా ఉన్నట్లయితే వారికి మొత్తం పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎలాంటి పెన్షన్ కూడా రాదు. అంతేకాకుండా 40% కంటే తక్కువ ఎవరికైతే పర్సెంటేజ్ వచ్చిందో వారిలో
ఎవరైనా వారి యొక్క వయసు అనేది 60 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి, వాళ్ళ ఫ్యామిలీలో మరొకరు ఎవరికీ కూడా పెన్షన్ అనేది రాకపోతే, అలాంటి వారికి వృద్ధాప్య పెన్షన్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి, వృద్ధాప్య పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. ఇక సేమ్ ఈ హెల్త్ పెన్షన్‌లో కూడా అంటే రూ. 15,000 పెన్షన్ పొందుతున్న వారిలో కూడా ఎవరైనా ఇనెలిజిబుల్ అని నోటీసులు అందుకున్నట్లయితే, ఒకవేళ వాళ్ళు రూ. 15,000 పెన్షన్‌కి అర్హులమే అని అనుకుంటే గనక, వాళ్ళు కూడా అపీల్ చేసుకోవచ్చు. అంటే ఫిర్యాదు అయితే చేయొచ్చు. దీనికి ఎంపీడీఓ లాగిన్‌లో ఆప్షన్ అయితే ఇస్తారట. సో, ఒకసారి ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారిలో ఎవరైనా మేము అర్హులమే అని అనుకుంటే గనక, మీరు నేరుగా సచివాలయ సిబ్బందిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ అపీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. అలా కాకుండా వాళ్ళు వృద్ధాప్య పెన్షన్‌కి ఎలిజిబుల్ అయితే గనక, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వేరే పెన్షన్ రాకుండా వృద్ధాప్య పెన్షన్‌కి ఎలిజిబుల్ అయితే గనక, నేరుగా వృద్ధాప్య పెన్షనే ప్రభుత్వం మంజూరు చేయనుంది. అలా కాకుండా మొత్తం ఇనెలిజిబుల్ అయితే వారికి పెన్షన్ అనేది రద్దు చేసేనుంది. సో, ఈ విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరైతే బోగస్ పెన్షన్ పొందుతున్న వాళ్ళున్నారో వారందరికీ కూడా పెన్షన్‌లయితే తొలగించేయనుంది. అలాగే కొత్త వారికి పెన్షన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఏర్పరుస్తుంది.